నమస్తే అండి. నేను రత్నపిల్ల. వర్షం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం జలమయమైపోతుంది. సో, ఇది ప్రకృతి కోపం ఏం కాదు. మనం చేసుకున్న తప్పులకి శిక్ష మాత్రమే అని చెప్పొచ్చు. ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. హైడ్రా చర్యల వల్ల కొంత మేర ఉపశమనం అయితే కనిపించింది మనకి. చెరువులు, అలాగే నాలాలు వాటి ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలైతే ఆ పరిస్థితి మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు. కానీ ఇదే శాశ్వతమైన పరిష్కారం అయితే కాదు. మనం చూసాం ఈ మధ్యన హైడ్రా అధికారి అయిన రంగనాథ్ గారు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నియమించారో, ఆ తర్వాత ఆయన ఎలాంటి చర్యలను ఎదుర్కొన్నారో, దానికి సంబంధించి కోర్టు వరకు ఆయన వెళ్ళిన విషయాలు కూడా మనందరికీ తెలుసు. సో, దీని ద్వారా మనకు ఒక విషయం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. ఏంటి అంటే ప్రకృతిని కాపాడే ఏ వ్యవస్థలైనా రాజకీయాలకి అతీతంగా బలపడాలి. అప్పుడే న్యాయం జరుగుతదేమో. ప్రకృతి మనకు గొప్ప పాఠం చెప్తుంది. ఏంటి అంటే ప్రకృతిని ప్రేమించకపోతే నష్టపోయేది ప్రకృతి అయితే కాదు. అది మనమే అని అది మనకు చెప్తుంది గూడా. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. అలాగే టెక్నాలజీ పెరిగింది. ఎంతో అభివృద్ధిని సాధించాం. అలాగే కృత్రిమ మేధస్సు ఎంతో పెరిగింది. సో, మనం ఇంకా ప్రకృతి మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఎందుకంటే నీరుని గాని, గాలిని గాని, భూమిని గాని ఇవన్నీ కూడా మనం సృష్టించలేం. ఈ మనుగడ లేకపోతే అది అసాధ్యం. సో, ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లు ఏరులై పారుతున్నాయి. అలాగే నీటి మునిగిపోతున్నాయి ఇళ్ళు. ట్రాఫిక్ స్తంభించిపోతుంది. దీనికి కారణం వర్షం అని కాదు. ప్రకృతి మార్గాల్ని మనమే మూసేసాం. అదే ముఖ్యమైన కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే ఏంటంటే ప్రతి సంవత్సరం వరదలొచ్చిన తర్వాత ఏయో సమీక్షలు చేయడమో, లేకపోతే అప్పటికప్పుడు ఏదో పరిష్కార మార్గాలు వెతకడమో కాదు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయం కాకుండా ఈ నగరానికి శాశ్వతమైన ఒక ప్రణాళికను రూపొందించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. సో, ఓటు కోసం హామీలిస్తారు. కానీ శాశ్వత ప్రయోజనాలేం కనపడవు. డ్రైనేజ్ వ్యవస్థ, చెరువులు ఇవన్నీ మనం చూసే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కాబట్టి ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు ఉంది అని ప్రతి ఒక్కళ్ళు భావించాలి. అంటే ఇది రాజకీయ నాయకుడు పని అని కాకుండా మనం కూడా ప్రకృతిని ప్రేమించాలి. మనం కూడా ప్రకృతిని కాపాడే ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా ఆ చర్యల్ని సాధారణమైన పౌరుల్లా కూడా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం అనేది మన వంతు సహాయంగా చేయగలుగుతాం. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది.